ఉచిత ఇసుక విధానం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్టీయూసీ నేతలు సంబరాలు జరిపారు. విజయవాడ బుడమేరు వంతెన వద్ద అల్లూరి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత భావంతో మా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఆయన ఇవాళ ఈ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినందుకు నా తోటి కార్మికులు, మిగతా కార్మికులంతా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఆర్థికంగా కార్మికుల కడుపు కొట్టాడు. బిల్డింగ్ కార్మికులు ఒక పూట తినడానికి కూడా అలో లక్ష్మణ అని ఏడ్చేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతే దాని నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ పైనుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున కార్మికులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఈనాడు 27వ డివిజన్లో ఉన్నటువంటి బిల్డింగ్ కార్మికులు మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఇది ఒక పండగ వాతావరణంగా చేసుకున్నారు.